ఇదే నిదర్శనం. మామూలుగా 50 మందిని తీసుకొస్తానికి బోర్డంత బాధపడాలి వేరే పార్టీ వాళ్ళు. తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చూస్తుంటే 1500 మంది కనబడుతున్నారు. ఇదే మీరందరూ కూడా ఆలోచించుకొని మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ మన ప్రతి వార్డులో కూడా బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఇలా చూసి మనం ఇది గ్యారెంటీ అని ఎక్కడా రిలాక్స్ అవ్వద్దు. 13వ తారీఖు వరకు అందరం కష్టపడి పనిచేసినప్పుడు ఇంకా మనం ఊహించిన దానికంటే కూడా గొప్ప మెజార్టీ వస్తుంది. మరి బాలశౌరి గారు మరి మనకు తెలుసు మచిలీపట్నంలో పెద్దలు గౌరవనీయులు బాలశౌరి గారు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాం. ఇవాళ పోర్ట్ వచ్చిందంటే ఆయన తీసుకొచ్చిందే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే తీసుకొచ్చింది ఎవరంటే బాలశౌరి గారు. బాలశౌరి గారు మాట ఇస్తే కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అలాంటి ఆయన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో ఆయన ఉన్న పార్టీలో మనకు తెలుసు. స్థానికంగా ఉన్న నాయకులు ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. అందుకే ఆ పార్టీని వదిలి ఈ రోజున జనసేనలో జాయిన్ పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ మరి ఎక్కడైతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఫీలింగ్ వేరుగా ఉన్నాయి. మనందరం కూడా ఆ ఫీలింగ్ వద్దు. కొత్త వాళ్ళు వచ్చారంటే మనకి ఇంకా బలం పెరుగుతుంది అనుకోండి తప్ప వాళ్ళు వస్తే నాకు రాదేమో అని, వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది ఏమో అని మీరు ఎవరు అనుకోవద్దు. మీకు ఇంకా బలం పెరుగుద్ది. మీ బలం డబల్ అయిందనమాట మీ వార్డులో అనేది మనం ఆలోచించుకుని అందరినీ కలుపుకొని మరి పెద్దలు కొనకల నారాయణరావు గారు చెప్పినట్టుగా మనందరూ నడుచుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కొల్లు రవీంద్ర గారు, మిత్రపక్షం జనసేన మచిలీపట్నం ఇన్ఛార్జి అయినటువంటి శంకు శ్రీను గారికి, వారి యొక్క మిత్ర బృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పరిపాలనతో అతని యొక్క నిరంకుశమైన వైఖరికి విసిగెత్తిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలామంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. అతని యొక్క సామాన్యమైన మనుషులు చేరటం అంటే అది వేరే విషయం. సాక్షాత్తు అందులో శాసనసభ్యులు కూడా చాలామంది, మన కృష్ణా జిల్లా కురుసు పారస్వామి గారు ఆ పార్టీలో ఇవ్వలేక ఒక శాసనసభ్యుడు ఇల్లు కూడా అతని పరిపాలన విధానాలు నచ్చక ఆయన బయటకు రావడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన నాయకుడు కారణం ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆయన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కూడా వాటన్నింటినీ కూడా దాటుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ రోజు జైలు నుంచి బయటికి రాగానే బేషరతుగా నా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుంది, ఏ రకమైన నిబంధనలు లేవు, నాతో పాటు కలిసి ప్రయాణం చేయాలి, అలా ప్రయాణం చేసేవాళ్ళే నా పార్టీ మనుషులు, ఇష్టం లేని వాళ్ళు వదిలి వెళ్ళిపోవచ్చు కూడా మనతో జతకడటం జరిగింది. ఆయన అన్నాడు ఆ రోజున బీజేపీని కూడా తీసుకొచ్చి మన కుటుంబంలో చేరుస్తానని. మరి మనమంతా కూడా సంఘీభావంతో ఈ పోరాటం చేస్తా ఉన్నాం. మన పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసమే ఈ తీవ్రమైన పోరాటం చేస్తా ఉన్నాం. మరి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తా ఉన్నారు. మరి 3 పార్టీల యొక్క కూటమి సైకిల్ గుర్తుతో పోటీ చేస్తున్నటువంటి రవీంద్ర గారు, గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేసినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి బాలశౌరి గారు, వీళ్ళిద్దరినీ కూడా మనం గెలిపించుకోవాలి. కొల్లు రవీంద్ర గారు అతను మంత్రిగా ఉండగా ఈ ప్రాంతాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారంటే, ఎవరు కూడా వేయటానికి సిమెంట్ రోడ్డు అనేది మిగలకుండా బందర్ మొత్తం మీద సిమెంట్ రోడ్లన్నీ వేసేసాడు. అలాగే అమృత్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా ఎక్కడెక్కడ ఆ యొక్క ట్యాంకులు నిర్మిస్తే మారుమూల ప్రదేశాలకు కూడా నీరు అందుతుందో ఇవాళ నీటికి ఇబ్బంది లేకుండా ఇదంతా చేయడానికి కారణం కొల్లు రవీంద్ర గారు. తీసుకొచ్చి ఆ డబ్బు దుర్వినియోగం అవ్వకుండా పక్కదారికి వెళ్లకుండా దాన్ని పోర్టు పనులకు మాత్రమే వినియోగించేలాగా వేయటం. ఇవాళ పోర్టు జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పారుతా ఉన్నాడు. ఓటమి అతనికి అర్థమైపోయింది. అన్ని సర్వే రిపోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి తేల్చి చెప్పేసినాయి. ఇవాళ రోజున ఎటువంటి నీచాలకైనా పాల్పడేటువంటి
వైఎస్ఆర్ ప్రభుత్వం ఎటువంటి కుట్రలు కుట్రలన్నీ చేయొచ్చు. మీరంతా కూడా ధైర్యంగా కూటమికి అండగా నిలబడి రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దన్నుగా ఈ కూటమిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి మీరంతా కూడా నడుపుకేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వీడు చాలా బలమైన సంబంధాలు. ఎట్లా అంటే కొనకళ్ళ నారాయణరావు గారి కోసం అప్పుడు నేను ఎప్పుడు ఎట్టి చాకరీనా రాజకీయంగా ఇంత వేల మంది ఉండి ఎందుకు చేపట్టకూడదని బయలుదేరితే 1000 మందిని తీసుకొస్తూ ఉండేవాడు వీడు, వంశీ, మాధవ, ఈ బ్యాచ్ అంతా. మళ్ళీ ఈ టీం అంతా కూడా డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు. అధికారంలో ఉన్నవాళ్ళు 100 మందిని తెస్తే 1000 మంది వచ్చాడు. వీళ్ళు నాటి నుంచి కూడా మాకు కుటుంబ సభ్యులు. అందుకనే వాళ్ళు యారా ఊరే అనే పిలుస్తాం తప్ప వేరే పిలుపులే ఉండవు. ఇవాళ చాలా భారీగా మా అబ్బాయి శంకుశివుని ఆధ్వర్యంలో చాలామందిని ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా మార్పులు కనపడుతున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడితే ఏం ప్రమాదం, లేకపోతే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతారో లేకపోతే ఫంక్షన్లు ఆపుతారో అనే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మౌలిక సదుపాయాలన్నీ కూడా దిగజారిపోయాయి. ఎక్కడా కూడా ఆయన ప్రజలకు ఉపయోగపడే పనులు మౌలిక సదుపాయాలు చేయలేరు. రాజధాని కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ దానికి ఒక రాజధాని ఉంటుంది. మనకు 3 రాజధానులు అంటే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సాక్షాత్ అసెంబ్లీలో ఆయన కూడా సపోర్ట్ ఇచ్చి మరి లేదు తెల్లారులో మాట్లాడగలను. ఇప్పుడు ఇందాక ఆ తమ్ముడు అన్నయ్య గారి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే రామకృష్ణ గారి గురించి. త్యాగం చేయటానికి కూడా గుండె ధైర్యం కావాలి అందరం వల్ల. కక్కటెళ్ళిపోతారు. పసిపిల్లడు ఇంట్లో ఏడిసి కింద డొల్లినట్టు డొల్లుతూ ఉంటారు ఈ పదవుల కోసం. ఇవన్నీ మా కళ్ళ ముందు ఈ మధ్యన చూసాం, చాలా సంవత్సరాలు చూస్తున్నాం. పదవి అనేది అవుట్సోర్సింగ్ జాబ్ లేదు. ఎదురుగాల్లోనే 2009లో బాడీ రామకృష్ణ గారు లాంటి లెజెండ్ మీద ప్రజల్లో ఆయనకి మంచి పేరు కూడా ఆయన మీద గెలవడం జరిగింది. అలాగే పార్థసారథి గారి మీద 2014లో 85,000 మెజార్టీ గెలవడం. దానికి కారణం ఎవరు? ఈ ప్రజలందరూ కూడా ప్రేమిస్తూ పార్టీ రహితంగా కూడా ఓట్లు వేయబట్టి ఆయన 2 సార్లు ఎంపీగా చేసి ప్యానల్ స్పీకర్ అయ్యాడు. 3-4 నెలల క్రితం నేను మాట్లాడి ఏం చేయాలి ఏంటని అడిగాను. నేను రాజకీయాలరా చాలా చూశాం కదా, ప్రధాని కింద ఉంటే నేను పైన కూర్చుని సభను నిర్వహించా, అంతకన్నా పెద్ద పోస్ట్ రాదు కదా. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను పార్లమెంట్ ఇస్తానని చెప్పి 2014లోనే డిక్లేర్ చేశా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా బాలశౌరి గారు వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. నువ్వు కూడా ఎక్కడా కూడా దీని మీద బాధను వ్యక్తం చేయొద్దు అన్నాడు. నాకు పెయిన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక తమ్ముడిగానే కాకుండా డౌన్ టు ఎర్త్ పీపుల్కి ప్రతినిధులు, సమాజంలో అట్టడుగు వర్గాలు, ఈ సమాజంలో కష్టాలు పడే వాళ్ళకి ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ప్రతినిధులు కొన్ని వేల సమస్యలు పరిష్కరించే మనుషులు ఉన్నాం. పార్లమెంట్లో ఈ బందర్ నుంచి స్థానికంగా ఎలక్ట్ అయింది కొనకళ్ళ నారాయణరావు గారు. అది కూడా 2 సార్లు. చాలు సాటిస్ఫై ఉంది. ఆర్థికపరమైన రాజకీయాలు కూడా పెరిగినాయి కాబట్టి మనం వెనక్కి వచ్చి బాలశౌరి గారికి ఇద్దాంరా అని చెప్పడం జరిగింది. ఇక మా తమ్ముడు రామకృష్ణ గారు ఇక్కడికి గెలిపించండి అన్నాడు. రామకృష్ణ గారికి రాలా. మా తమ్ముడు రామకృష్ణ మాలుడికి వచ్చింది రవికి. రామకృష్ణ కనబడితే ఏ రామకృష్ణ ఏంటంటే నారాయణ అన్నయ్య చేసిన త్యాగం ముందు నేనేంటాను. ఆయన పార్లమెంట్లో చౌదాకి వెళ్ళాడు, అనేక రోడ్లు వాళ్ళ తిరుగుతున్నామంటే ఆయన చేయను. ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచిను. మనం పొత్తుల భాగంలో తెలుగుదేశానికి మేము ఇవ్వాలా, పొత్తుల భాగంలో అన్నగారు బాలశౌరి గారికి ఇవ్వాలా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరగకుండా చేయటం అనేది మేము నారాయణరావు గారిని తెలుసుకున్నాం అన్నయ్య. మీరు అలాగే అన్నారు. మరి నిజంగానే రాజకీయాల్లో విలువలు ఉండాలా, అసూయ ద్వేషాలు ఉండకూడదు, ముద్దకి బిస్మిల్లా అని అనకూడదు. కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు తృప్తిపరచడం, ఏం చేసి కూడా తృప్తిపరచడం, అది వాళ్ళ దౌర్భాగ్యం. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తే ఈ రాష్ట్రం అంతా నాశనం అవుతుందని చెప్పి ఆయన చేసి చాలా పెద్ద మనసుతో అయినా మళ్ళీ జనసేనలో కూడా టీడీపీ వాడు చేరినా కూడా ఆయన ఎయిమ్ ఏంటంటే ఎలాగైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఈ రాష్ట్రాన్ని అధోగతి పనులు చేయకూడదని ఆయన చేసిన త్యాగం. మరి అన్నగారు నారాయణరావు గారి గురించి మీటింగ్లో చెప్పాడు, ఆయన నా రోల్ మోడల్,
కొనకల నారాయణరావు గారు హీరోలాగా చూశారు 2014లో. ఆయన ఇన్స్పిరేషన్తో ఎదిగానని చెప్పాడు. అంటే ఆయన దగ్గర ఉదార బుద్ధి, వాస్తవాలు మాట్లాడే తత్వం ఉంది. మరి ఇవాళ మనందరం కలిసికట్టుగా ఎంపీగా బాలశౌరి గారిని, ఎమ్మెల్యేలో ఉండే మన నారాయణ గారికి నా నమస్కారాలు. సో ఈరోజు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను స్పీచ్ కొంచెం చిన్నగానే పెట్టుకున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పాలి అనుకుంటే ఏంటంటే అది ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అని అనుకుంటున్నారు, కానీ అది కూటమి కాదండి. మనం అందరం ఒక కుటుంబం. మనం అందరం ఒక కుటుంబంలాగా ముందుకెళ్ళి మన నాయకుల్ని గెలిపించుకోవాలి. కొల్లు రవీంద్ర గారి గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. అభివృద్ధి అంటే అందరికన్నా ముందుండే వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన చేసిన ఒక సీసీ రోడ్లు కానివ్వండి, లేకపోతే వాటర్ ట్యాంకులు కట్టించడం కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్ లైన్ వేయడం కానివ్వండి, బీచ్ని డెవలప్ చేయడం కానివ్వండి, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. అలాంటి వ్యక్తిని ఈ ఇక్కడున్న శాసనసభ్యులు తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టడం కానీ, లేకపోతే ఆయన చేసే పనులు కానీ చాలా ఘోరమైన పనులు ఇవన్నీ. ఒక మంచి వ్యక్తిని అంత ఇబ్బంది పెడుతున్నందుకు మనం ఈసారి మనకు వచ్చిన అవకాశం మనం ప్రూవ్ చేసుకోవాలి. మన కొల్లు రవీంద్ర గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటాం లేదా చెప్పండి అందరూ. గెలిపించుకుంటాం కదా, నేను చెప్పాల్సిన అవసరం. ఆయన కూడా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఆయన ఎంత కష్టపడతారంటే ఆయన సొంత పార్టీ వల్లే అడ్డంకులు పెట్టినా కానీ, ఆయన మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన ముందుండి అవన్నీ తట్టుకొని వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక గుడివాడ ఫ్లైఓవర్ కానివ్వండి, లేదా పోర్టు కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానివ్వండి, ఇలా ఒకటి కాదు చాలా పనులు చేశారు. ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ కోసం 2 కోట్లు ఇచ్చారు. మన గోల్డ్ కవర్ వాళ్ళ కోసం సిఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి 2 కోట్లు తీసుకొని వచ్చారు. ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీ అందరికీ మనం చేసుకున్న మనం ఏంటంటే కొల్లు రవీంద్ర గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి, అలానే బాలశౌరి గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 9వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల గెలుపులో, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలకు మేము కూడా పనిచేస్తామని ముందుకొచ్చి ఈరోజు పార్టీలో చేరిన శంకుశ్రీను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న వారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే గతం చాలా కాలం నుంచి, నా చిన్నతనం నుంచి కూడా శంకుశ్రీను గారు నాకు పరిచయం. ఆయన ఏ రోజు కూడా ప్రజలకి ఏదో చేయాలనే తపన, ఈ 4-5 డివిజన్లో చాలా ముఖ్య భూమికి తీసుకుని ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆయన సొంత నిధులతోనే ఖర్చు పెట్టి పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గతంలో మరి ఆయన పేరు నాని గారి కుటుంబానికి కానీ, వైఎస్ఆర్ పార్టీకి కానీ చాలా సర్వీస్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మచిలీపట్నాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలన్నా అది జనసేన, తెలుగుదేశం పార్టీ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ముందుకు వచ్చినటువంటి మరొకసారి శంకుశ్రీను గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శంకుశ్రీను గారికి కానీ వారి మిత్ర బృందం వారందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు మరి ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇవాళ వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ఈరోజు ముందుకు వచ్చారో ఆ నమ్మకానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. దానికోసం ఈరోజు మరి పెద్దలందరూ కూడా వచ్చారు. కొనకళ్ళ నారాయణరావు గారు 60 సంవత్సరాల పైన అవుతుందేమని చెప్పి ముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నా గురించి ఆలోచించొద్దు, జనసేన పుత్రులు మీరు ఒకవేళ ఎంపీ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, నేను బేషరతుగా వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కొనకళ్ళ నారాయణరావు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాదు, మరి మనందరికీ సుపరిచితులే బండి రామకృష్ణ గారు. ఒక సామాన్యమైనటువంటి ఏదో చిన్నతనంలో నేను కాలేజీ స్కూల్లో నుంచి చూశాను. ఆయన చిన్న హోటల్ దగ్గర నుంచి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఈరోజు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఆ రోజున జనసేన పార్టీలో చేరిన తర్వాత మచిలీపట్నం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం, నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను. ఆ రోజున దాదాపు ఆయనకి 19,000 ఓట్లు వచ్చినాయి. 19,000 ఓట్లు వచ్చిన తర్వాత నేను అనుకున్నా అయినా ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటారేమో, ఇంకా వ్యాపారం చూసుకుంటారేమో అనుకున్నా. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా 2019 నుంచి పోటీ ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు. సొంత డబ్బులతో అనేక మందికి ఆయన వెళ్తున్నాడంటే మేము ఆలోచించాల్సి వచ్చేది, ఏంట్రా బాబు ఈయన వెళ్తున్నాడు 5,000 10,000 ఇచ్చేస్తాడు మరి మేము కూడా అట్లా పోటీ పడి ఆయన పనిచేశారు. మరి మొన్న కూడా టికెట్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆయన కూడా ఉంది, ఎందుకంటే జనసేన పార్టీకి మచిలీపట్నం వస్తుందేమని ఆయన కూడా ఆలోచన చేశారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్నటువంటి పొత్తుల భాగంగా మరి నన్ను నిర్ణయించినప్పుడు నాకంటే ముందు ఆయన మరి మాకంటే ముందు పరిగెడతా ఉన్నారు. ఇవాళ మచిలీపట్నంలో జనసేన అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముందుకు వస్తున్నటువంటి బండి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. విధానాలు నచ్చక వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చారు. అలాగే మన బాలశౌరి గారు, మరి తనయుడు కూడా అనుదీప్ గారు, మరి తండ్రి గారితో బాటలోనే నడుస్తూ ఆయన కూడా ముందుకు వచ్చి అనుక్షణం ఇవాళ, ఎందుకంటే బాలశౌరి గారికి జరిగినటువంటి అవమానం, ఒక ఎంపీగా గెలిచి మచిలీపట్నంలో హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మచిలీపట్నంలో కనీసం వచ్చి ఒకరు పరామర్శ చేయడానికి కూడా ఆయనకి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి. అమెరికా నుంచి బందరు రావడానికి వీసా దొరుకుతామో కానీ ఎంపీ గారికి మటుకు వీసా దొరకట్ల బందరు రావడానికి. ఎవరు అడ్డం దీనికి? ఎవరు అడ్డం పడతా ఉన్నారు? బాలశౌరి గారిని మచిలీపట్నం రానివ్వకుండా బకాసురుడు. ఎందుకనంటే ఆయన అభివృద్ధి చేయాలని తపన ఉన్నటువంటి వ్యక్తి. నేను కూడా ప్రతిపక్షంలో ఆయన మాకు వేరే పార్టీ అయినా ఆయన ఆలోచనలు కొద్దిగా బందర్లో ముస్లిం సోదరుల కోసం ఒక 25 లక్షల రూపాయలతో ఒక గోడ కడతానికి, కబరస్థానికి గోడ కడతానికి మరి వారు ముందుకు వస్తే ఆయన్ని రానివ్వకుండా వాళ్ళ కార్పొరేటర్తోనే అవమానించే విధంగా కార్యక్రమాలు చేయటం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కార్యక్రమాలు నేను చూశాను. ఆయన్ని కలెక్టర్ ఆఫీస్కి వస్తే కారులో అడ్డం పెట్టి వెళ్ళకుండా చేయటం. కానీ ఇవి చాలా బాధ కలిగించినాయి. ఇవాళ బాలశౌరి గారు కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన కూడా మరి మచిలీపట్నంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ పోర్టు విషయంలో గతంలో మరి బందరు పోర్టుని గోగులేరికి అమ్మేసినటువంటి వ్యక్తి పేరు నాని గారు. చరిత్ర తెలుసు అందరికీ. ఆ రోజున లేదు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నాడు. కోనేడు సెంటర్లో మరి పోర్టు నిర్మాణం 2014లో చేయకపోతే మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున బందరు పోర్టుని తాకట్టు పెట్టి మళ్ళీ 5 సంవత్సరాలు మేము 2014 నుంచి 19 వరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మన రైతులందరూ కూడా తీసుకెళ్ళి, సార్ మా రైతులకి నష్టపరిహారం ఇప్పించి మన పోర్టు పనులు స్టార్ట్ చేద్దామంటే ఓకే అని చెప్పి ఆయన ఒక్కొక్క రైతుకి 25 లక్షల రూపాయలు చొప్పున ఆ రోజున భూమికి విలువ కట్టించినటువంటి పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీలో మేము రైతులకు భూమిని తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ లో కూడా తీసుకున్న తర్వాత ఈ లోపు వర్క్ స్టార్ట్ చేశాం. మిషనరీ దింపారు. దాదాపు పనులు చేయడానికి వాళ్ళు కింద సాయిల్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ పేరుతో ఆ కంపెనీని పక్కన పెట్టారు. 4.5 సంవత్సరాలు దాని ఇంకా చూడలేదు అసలు. 4.5 సంవత్సరాల తర్వాత బందరు పోర్టు గుర్తొచ్చింది పేరు నాని గారికి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. బాలశౌరి గారు పాపం 2-3 సార్లు బ్యాంక్ వాళ్ళు కూడా, కెనరా బ్యాంక్ వాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి బందరు పోర్టుకి వాళ్ళు లోన్ ఇస్తారని ముందుకు వచ్చారంటే ఆ రోజున ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయాల. చివరికి ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి కదా అని చెప్పి బాలశౌరి గారితో మాట్లాడిస్తే ఆయన పవర్ పర్చేస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 4,000 కోట్ల రూపాయలు అప్పు కింద మరి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి బాలశౌరి గారు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన అప్పు తీసుకొచ్చారు కానీ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అనుకున్నాడు బందరు పోర్టు చెప్పి ఆ డబ్బులు గవర్నమెంట్లో వాడేసుకోవచ్చు, లేదా ఆయన సొంత నిధులు డైవర్ట్ చేసుకోవచ్చు అన్నాడు. కానీ తెలివితేటలుగా బాలశౌరి గారు దాన్ని ఎస్క్రో అకౌంట్ కింద పెట్టడం జరిగింది. అంటే ఎస్క్రో అకౌంట్ అంటే ఎంత పని జరిగితేనే అంత డబ్బులు బయటకు రిలీజ్ చేస్తారు వాళ్ళు. దానివల్ల ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పని జరుగుతుంది, నాసిరకం పని. మొదట మేము ఆ రోజున 14 బర్త్లకి ప్లాన్ చేయించాం. ఒక మేజర్ పోర్టు కింద బందర్ పోర్టుని డెవలప్ చేయాలని చేశాం. కానీ వాళ్ళు కేవలం 4 బర్త్లకే పరిమితం చేశారు. అది కూడా తీసుకెళ్ళి ఊరికే రాళ్ళు పోస్తా ఉన్నారు. అక్కడ ఏం పని లేదు, కేవలం ఒక రోడ్డు వేస్తా ఉన్నారు. అది చూపిస్తున్నారు, వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టి ఇదిగో మేము పోర్టు కట్టేసామని నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసేదంతా కూడా బూటకం. ఖచ్చితంగా రేపు బాలశౌరి గారి కృషితో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాబోయే 2 సంవత్సరాల బందరు పోర్టుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి బందరు పట్టణానికి చరిత్రలో నిలిచే విధంగా ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఆ రోజున నేను మినిస్టర్గా ఉండడం, ఎంపీగా నారాయణ గారు ఉండడం, మేము కూడా ఆ రోజున సిఎల్ వెంకటరావు గారు అని చెప్పి ఆయన ఒక ప్రముఖ డాక్టర్, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు. ఆయనతో మాట్లాడి ఆ రోజున ఇక్కడ హాస్పిటల్ రావాలంటే ఏం చేయాలని చెప్పి అడిగితే, హాస్పిటల్కి మెడికల్ కాలేజీ పక్కన హాస్పిటల్ ఉండాలి, ఆ హాస్పిటల్ కూడా 500 బెడ్స్ తక్కువకుండా ఉండకూడదు, దానికి కావాలంటే మన హాస్పిటల్ చూస్తే 350 బెడ్లే ఉంది. ఆ రోజున మాట్లాడి ఒక 150 బెడ్స్ అదనంగా పెట్టి తల్లి బిడ్డ బిల్డింగ్ కట్టి 10 కోట్ల రూపాయలతో 500 బెడ్ చేశాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాం.
మనకి అమలాపురం దగ్గర నుంచి బాపట్ల వరకు తీర ప్రాంతంలో ఎక్కువగా క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. దీని మీద రీసెర్చ్ జరగాలి, దానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆ రోజున ఒక లెటర్ పెట్టించడం జరిగింది. కేంద్రం నిర్ణయించిన తర్వాత గవర్నమెంట్ మారింది, కేంద్రం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలకి ఇస్తున్న దాంట్లో మనకి 4 మెడికల్ కాలేజీ మన రాష్ట్రానికి వచ్చినాయి. 4 మెడికల్ కాలేజీలో కేవలం మచిలీపట్నం కాలేజీ ఇవాళ పూర్తవుతా ఉందంటే కొంతవరకు దానికి కారణం కూడా బాలశౌరి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చే దాంట్లో ఆయన కృషి చేయడం వల్ల ఎంతో కొంత వాళ్ళ మెడికల్ కాలేజీ పురోగతి కొంత ముందుకెళ్తా ఉంది. నాయకుల్ని ఇవాళ మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొన్న వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు, బందర్ అభివృద్ధిలో మేము బాగా ముందుంటాం, మంచి అభ్యర్థులు మీకు ఇస్తున్నామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దానికోసం మనందరం కూడా ఇవాళ ఇన్ని రకాలుగా బందర్ కోసం ఎన్ని డ్రామాలు ఆడారో. ఇవాళ చూడండి, కొడుకుని అందరం ఎక్కించవచ్చు. కొడుకులు అందరికీ ఉంటారు. నీకు ప్రేమ ఉంటే ప్రేమగా చూసుకో, కావాలి నీకు ఏదైనా చేసుకో. అంతేగాని కేవలం నీ కొడుకు కోసం మిగతా తల్లులకి వాళ్ళ పిల్లలు కాదా? అమాయకులు పట్టుకుని గంజాయి తాగిచ్చి వాళ్ళ మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. పోతేపల్లిలో కుర్రాన్ని అతి దారుణంగా కొట్టి ఇంట్లోంచి కొట్టి లాక్కొచ్చి హాస్పిటల్ ముందు పోలీస్ స్టేషన్ ముందు పడేసి పారిపోయారు. మేము వెళ్ళి చెప్తే పోలీసులు కేసు కట్టరు. ఇంకో వ్యక్తిని ఒక పెళ్లి ఫంక్షన్లో పెళ్లికి వచ్చే ఆయన అటు వెళ్తూ ఉంటే ఈయన ఏదో కొనుక్కున్నాడు, తన బాధ కొనుక్కుంటే ఆ విషయం మరి ఇని ఆయన చెప్పారంట. ఆయన పెళ్లిలో అతను భోజనం చేస్తూ ఉంటే కంచం ముందు కూర్చున్నటువంటి వ్యక్తిని కింద పడేసి డొల్లిచ్చి కొట్టారంటే గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియట్లే. తర్వాత ఇంకొక ఇద్దరిని పోతేపల్లిని సంబరంలో ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి తలకాయలు పాల్గొట్టేశారు. నీకు బిడ్డ నీకేనా, మిగతా వాళ్ళ బిడ్డలు కాదా? నీ స్వార్థం కోసం, నీ కొడుకుని గెలిపించుకోవడం కోసం ఇవాళ బందర్లో ఉన్నటువంటి యువతని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. అది జరగనేమో ఎట్టి పరిస్థితుల్లో. ఖచ్చితంగా బందర్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో ప్రతి ఒక్కరికి రక్షణగా నిలబడతాం. ఇవాళ సార్ గారు గుర్తు, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన గుర్తు. ఈ 2 గుర్తులకి అఖండగా ఓట్లు వేసుకుని అఖండగా విజయం చేకూర్చాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏమ్మా గుర్తుంది కదా మన గుర్తులు? చెప్పాలి గట్టిగా, గుర్తుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Please subscribe to Chanakya channel.